Yeah, good evening one and all. So today in this session we are going to discuss about the concept that is related to 10th class mathematics. So that is unit number 2, sets. So already in the previous video classes we have discussed about the sets basic introduction, and after that introduction we have discussed about the concept of disjoint sets, equal sets, finite set, infinite set, union of sets and intersection of sets. So like these different concepts we have discussed that one, and today we are going to discuss about one of the important concept. So this is also very important. So that is called difference between two sets. Okay, so what is the name of the topic? Difference between the two sets. So రెండు sets మధ్య difference ఎలా find out చేయాలి, how do we find out the difference between the given two sets, and what is the procedure to remain in that one, and what is the logic hidden in that one. So everything it is going to be covered. So today we are going to concentrate on the topic of డిఫరెన్స్ బిట్వీన్ టూ సెట్స్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం టాపిక్ నెంబర్ 1 కింద ఇంటర్సెక్షన్ చూసుకున్నాం, టాపిక్ నెంబర్ 2 కింద యూనియన్ ఆఫ్ సెట్స్ చూసుకున్నాం, అలాగే టాపిక్ నెంబర్ 3 డిస్జాయింట్ సెట్స్ చూసాం, టాపిక్ నెంబర్ 4 ఈక్వల్ సెట్స్ చూసాం, అలాగే బేసిక్స్లో ఫైనైట్ సెట్ అంటే ఏంటి, ఇన్ఫినిట్ సెట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కవర్ అయ్యాయి. సో ఇప్పుడు ఇది ఏంటంటే డిఫరెన్స్ అనమాట, అంటే ఒక సబ్ట్రాక్ట్ చేయడం అనమాట. అంటే ఒక సెట్ నుంచి ఇంకొక సెట్ని ఎలా ఎలిమినేట్ చేస్తాము, ఏ ఎలిమెంట్స్ తీయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ద నేమ్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ సెట్స్. సో ఇది ఈ జనరల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హౌ టు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ సెట్స్ అంటే మీకు ఇక్కడ ప్రొసీజర్ రాసింది చూడండి, మీకు క్లియర్గా కనబడుతుంది. వీ డినోట్ అంటే మనం ఎప్పుడు డినోట్ చేస్తామంటే, సో చూడండి, వీ డినోట్ డిఫరెన్స్ బిట్వీన్ సెట్స్ యాజ్ ఏ మైనస్ బి. అంటే ఇప్పుడు మనకి ఏవో రెండు సెట్లు ఇస్తాడండి, పీక్యూ ఇవ్వచ్చు, ఎంఎన్ ఇవ్వచ్చు, లేదా ఆర్ఎస్ ఇవ్వచ్చు, లేదా ఏబి ఏదైనా ఇవ్వచ్చు. సో ఇచ్చినటువంటి రెండు సెట్స్కి మనం డిఫరెన్స్ అనేది ఎలా డినోట్ చేస్తాము అంటే మైనస్ అనే సింబల్ ద్వారా మాత్రమే మనం డినోట్ చేస్తాం. డిఫరెన్స్ అంటే మైనస్ అని అర్థం. ఒకటి గుర్తుపెట్టుకోండి, సమ్ అంటే ప్లస్ అవుతుంది, డిఫరెన్స్ అయితే మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ టూ సెట్స్ అన్నాం కాబట్టి ఆ టూ సెట్స్ ఏంటి, ఏ ఒకటి బి ఒకటి, దాని యొక్క డిఫరెన్స్ ఎలా వస్తుంది, మైనస్ వస్తుంది. కాబట్టి ఏ మైనస్ బి ద్వారా మనం డినోట్ చేస్తాము, దేన్ని, డిఫరెన్స్ని మనం డినోట్ చేస్తాం. సో అదే రాసించండి, వీ డినోట్ డిఫరెన్స్ బిట్వీన్ సెట్స్ యాజ్ ఏ మైనస్ బి. సో నేను తీసుకున్న సెట్స్ అయితే ఏబి అని, సో వాటి యొక్క డిఫరెన్స్ ఏ మైనస్ బి అవుతుంది. ఎలా చేయాలి చూడండి, ఇట్ మీన్ దట్ అంటే అది ఏం తెలియజేస్తుంది అంటే ఏ మైనస్ బి అంటే ఏంటి అంటే చూడండి, ఇట్ మీన్ దట్ జాగ్రత్తగా వినండి, ఎలిమెంట్స్ షుడ్ బిలాంగ్ టు ఓన్లీ ఏ. అంటే మీకు సెట్ ఏలో కొన్ని ఎలిమెంట్స్, సెట్ బిలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అవునా కదా. ఇప్పుడు ఏ మైనస్ బి చేయాలంటే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, అంటే ఎప్పుడైతే మనం డిఫరెన్స్ చేస్తామో, డిఫరెన్స్ చేసినప్పుడు ఆ వచ్చినటువంటి వాల్యూలో ఓన్లీ ఏకి సంబంధించిన ఎలిమెంట్సే ఉండాలి, బట్ నాట్ బి. అంటే బికి సంబంధించినటువంటి ఏ ఎలిమెంట్ కూడా సెట్ ఏలో ఉండకూడదు, అది దాని అర్థం అండి. ఏ మైనస్ బి అంటే దాని అర్థం ఏంటంటే సెట్ ఏలో, జాగ్రత్తగా వినండి, ఇక్కడ నొటేషన్ చూసి మీకు అర్థం అవుతుంది. ఏ మైనస్ బి అంటే సెట్ ఏలోంచి, జాగ్రత్తగా వినండి, సెట్ ఏలోంచి బికి సంబంధించినటువంటి ఏ ఎలిమెంట్ ఉన్నా కూడా సెట్ ఏలోంచి తీసేయాలి. తీసేస్తే ఇంక మనకు మిగిలిది ఏంటి, ఏ పార్ట్ ఒకటి మిగులుతుంది. అందుకే నేను ఏ ఒకదాన్ని షేడ్ చేశాను, అర్థమైందండి. ఇక్కడ నేను ఏబి రెండు డయాగ్రామ్స్ తీసుకుని నేను ఏ ఒకదాన్ని ఎందుకు షేడ్ చేశాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ మీన్ దట్ ఎలిమెంట్స్ షుడ్ బిలాంగ్ టు ఓన్లీ ఏ. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు బికి సంబంధించినటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏలోంచి తీసేయాలి. ఓకే, సో బి సెట్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ అయితే ఉంటుందో అది ఏ సెట్లో ఇంక ఉండకూడదు, అదే దాని అర్థం. ఏ మైనస్ బి అంటే బికి సంబంధించిన ఏ ఎలిమెంట్ కూడా ఏలో ఉండకూడదు. ఏలోంచి ఏం తీసేయాలి, సెట్ బికి సంబంధించినటువంటి ఎలిమెంట్ తీసేయాలి, అదే దాని అర్థం. ఇట్ చూడండి, ఇట్ మీన్ దట్ ఎలిమెంట్స్ షుడ్ బిలాంగ్ టు ఓన్లీ ఏ, ఏకి సంబంధించినవి ఉండాలి, బట్ నాట్ బి. అంటే ద ఎలిమెంట్ షుడ్ బిలాంగ్ టు ఓన్లీ ఏ, బట్ ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు సెట్ బి, అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ మైనస్ బి. అర్థమైంది కదండి. అంటే బికి సంబంధించిన ఏ ఎలిమెంట్ కూడా ఏలో ఉండకూడదు, అంటే ఏ మైనస్ బి, అంటే బిని తీసేస్తున్నాం కాబట్టి. అంటే దాని అర్థం చూడండి, దాని రిప్రజెంటేషన్ ఎలా చేసాము, ఏ మైనస్ బి కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్, మీకు ఇక్కడ బ్రాకెట్లో చూడండి సెట్లో ఎలా రిప్రజెంట్ చేశాను, ఎక్స్ సచ్ దట్. ఇక్కడ మీకు రెండు చుక్కలు కనబడుతున్నాయి చూడండి ఎక్స్ పక్కన, అవునా కదా. ఆ రెండు చుక్కల్ని సచ్ దట్ అని చదువుతాం, ఇంగ్లీష్లో మనకి కంజంక్షన్ అని ఉందని. అలాగే మ్యాథమెటిక్స్లో రెండు చుక్కల్ని సచ్ దట్ అంటాం. ఓకే, అంటే ఎక్స్ సచ్ దట్, ఎక్స్ అంటే ఇక్కడ ఏదైనా ఒక ఎలిమెంట్ అనమాట. ఓకే, సో మన ఏలోంచి బి తీసేయగా వచ్చినటువంటి ఎలిమెంట్ ఎలా ఉండాలి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. మధ్య మీకు ఇలా ఇలా కనబడుతుంది చూడండి ఒక సింబల్, దాన్ని బిలాంగ్స్ టు అంటాం. ఏమంటాం దాన్ని, ఈ సింబల్ని మనం బిలాంగ్స్ టు అంటాం. అంటే ఇలా రాసి మధ్యలో ఇలా పెడతాం అనమాట. అంటే ఆ ఎలిమెంట్ ఓన్లీ ఏకి సంబంధించిందే ఉండాలి, అండ్
ఎక్స్ షుడ్ నాట్ బిలాంగ్ టు బి, అంటే బికి సంబంధించిన అవ్వకూడదు, ఓన్లీ ఏకి సంబంధించిందే ఉండాలి. సో దాని యొక్క రిప్రజెంటేషనే ఏ మైనస్ బి. అర్థమైంది కదండి. ఎక్స్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఎలా ఉండాలి అంటే రెండు చుక్కలు, సచ్ దట్ ఎక్స్ సచ్ దట్ ఆ ఎలిమెంట్ ఎలా ఉండాలి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు బి, దాన్ని మనం ఏ మైనస్ బి అంటాం. అండ్ వెన్ డయాగ్రామ్ యాజ్, ఇప్పుడు దాన్ని మనం వెన్ డయాగ్రామ్ ఎలా చూపిస్తాం మీరు అబ్జర్వ్ చేయండి. ఏబిలో ఏనే షేడ్ చేసాను, ఎందుకు బికి సంబంధించిన ఎలిమెంట్ అంతా కూడా తీసేసాం కాబట్టి. ఓకే, అండ్ సిమిలర్లీ ఇప్పుడు ఇది అర్థమైతే ఇదే సేమ్ ప్రాసెస్లో బి మైనస్ ఏ చేస్తాం. అప్పుడేం చేస్తాం, సెట్ బిలోంచి ఏకి సంబంధించిన ఎలిమెంట్ అన్నింటినీ కూడా తీసేస్తాం అనమాట. అంటే ఇంకా ఏకి సంబంధించింది ఏది ఉండకూడదు. అంటే మీరు నొటేషన్ చూసుకోండి, ఏ మైనస్ బి అంటున్నామా బి మైనస్ ఏ అంటున్నామా చూసుకోండి. ఏ మైనస్ బి అంటే సెట్ ఏలోంచి బికి సంబంధించిన ఎలిమెంట్లన్నీ కూడా తీసేయాలి, అంటే మనకు మిగిలిందంటే ఏ పార్ట్ ఒకటి మిగులుతుంది. సిమిలర్లీ బి మైనస్ ఏ అంటే సెట్ బిలోంచి ఏకి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మనం తీసేయాలి, అంటే మిగిలింది మనకి బి పార్ట్ ఒకటి మిగులుతుంది. చూడండి మీ డయాగ్రామ్లో బి ఒకటే షేడ్ చేశాను, ఏ అంతా కూడా వెళ్ళిపోయింది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ కూడా చూడండి ఎక్స్ సచ్ దట్ మళ్ళీ ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ ఎలా ఉండాలి, ఇట్ షుడ్ బిలాంగ్స్ టు ఓన్లీ బి అండ్ ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. బి మైనస్ ఏ అంటే ఏకి సంబంధించిన ఏది కూడా ఉండకూడదు, అంటే ఎలిమెంట్ కూడా బిలాంగ్ అవ్వకూడదు. అదే ఏ మైనస్ బి అనుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. బి మైనస్ ఏ అనుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ. ఏ మైనస్ బి అంటే బికి సంబంధించిన ఏది కూడా ఏలో ఉండకూడదు, బి మైనస్ ఏ అంటే ఏకి సంబంధించిన ఏది కూడా బిలో ఉండకూడదు. సో అలాగే దాని సింబల్ దాని యొక్క నొటేషన్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ అంటే ఎప్పుడు చేస్తామంటే రెండు సెట్లలో ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఇస్తాడు, ఇచ్చి ఏ మైనస్ బి చేయమంటే ఫస్ట్ బికి సంబంధించిన ఏమైనా ఒక ఎలిమెంట్ ఏలో ఉందో లేదో చూసుకోండి. ఆ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఏ ఒకటే మిగులుతుంది మనకి. సో వాటిని మనం ఇక్కడ వెన్ డయాగ్రామ్స్లో డిఫరెన్స్ కింద నోట్ చేసి చూపిస్తాం. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ షల్ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ టూ సెట్స్. సో వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో అంటిల్ దెన్ యూ జస్ట్ ప్లీజ్ నోట్ డౌన్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ ఈవినింగ్.